ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక సాయం చెయ్యాలంటూ ప్రపంచ దేశాల ముందు చేతులు చాస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి పాక్ అమెరికా తలుపు తట్టింది. 5 ఏళ్ల కాల పరిమితితో కూడిన ద్వైపాక్షిక మార్పిడి స్థిరీకరణ మద్దతు సౌకర్యం కింద $10 బిలియన్ అంటే భారత కరెన్సీలో 96,000 కోట్లు అందించాలని అమెరికాను పాకిస్తాన్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికే పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సహకారం అందిస్తోంది. ఇప్పుడు మరింత ఆర్థిక సాయం కోసం పాక్ అమెరికా తలుపు తట్టినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఇటీవలే జరిగిన అమెరికా ఇరాన్ మధ్య వివాదంలో శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం ద్వారా దౌత్యపరంగా ప్రాధాన్యతను పాకిస్తాన్ పెంచుకుంది. ఈ క్రమంలోనే అమెరికా ఇతర దేశాల నుంచి ఆర్థిక ప్రయోజనం పొందొచ్చనే ఆశతోనే ఈ ప్రతిపాదనను వాషింగ్టన్ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన గనక ఆమోదం పొందితే నగదు కొరతతో సతమతమవుతున్న దాయాది ఆర్థిక వ్యవస్థకు కాస్త ఊరటనిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి కార్యక్రమానికి అనుగుణంగా కఠినమైన ఆర్థిక ద్రవ్య విధానాలను పాక్ చేపడుతున్నప్పటికీ అమెరికా సహాయం విదేశీ మారకపు నిల్వలను బలోపేతం చేస్తుందని సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ గాని అమెరికా గాని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మొహమ్మద్ ఔరంగజేబ్ మాత్రం అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ తో ఈ వారం జరిగిన సమావేశంలో ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో తాను వివరించినట్లు తెలిపారు. అయితే పాకిస్తాన్ ప్రస్తుతం $7 బిలియన్ IMF ప్యాకేజీ అమలులో భాగంగా అధిక పన్నులు, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. 2023లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం నుంచి $3 బిలియన్ అత్యవసర రుణంతో పాక్ బయటపడింది. IMF నిధులు ఉన్నప్పటికీ పాక్ విదేశీ నిల్వలు ఇంకా చైనా, సౌదీ అరేబియా వంటి మిత్రులు ఇచ్చే రోల్ ఓవర్ రుణాలు సహాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. మరోవైపు 2026 చివరి నాటికి తమ నిల్వలు $20 బిలియన్ చేరుకొని 2021 నాటి రికార్డు స్థాయికి దగ్గరగా వస్తాయని ఇటీవలే పాకిస్తాన్ రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా నుంచి ఆర్థిక సాయం అందితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కాస్త గాడిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు.